అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు ఎంకే ప్రొడక్షన్. ఈరోజు జెడ్పీఏలో చాలా అప్డేట్స్ వచ్చినాయి. చాలామందికి అది అర్థం కాక కొంతమంది రీఛార్జ్ చేయడం లేదు, ఇంకొంతమంది సార్ అది ఎట్లా చేయాలో మాకు అర్థం కావడం లేదు, యాప్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, కొత్త యాప్ వచ్చింది దాంట్లో ఉన్న అమౌంట్ని వేరే దానికి ఎట్లా షేర్ చేయాలి, మేము రీఛార్జ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతున్నాం, చాలామంది బిజినెస్ చేయడం లేదు. వాళ్ళందరి కోసం ఈ వీడియోస్ ఇస్తున్నాం. మీరు ఒకసారి నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు చూపిస్తాను క్లియర్గా యాప్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ప్లే స్టోర్లో ఏ విధంగా కొడితే మనకు జెడ్ బజార్ యాప్ కూడా మనకు ఇన్స్టాల్ అవుతున్నది క్లియర్ చూపిస్తా. మీరంతా ఒకసారి జాగ్రత్తగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. మీకు ఇందులో బిజినెస్ ఏ విధంగా సింపుల్గా చేయొచ్చో చూపిస్తాను, ఓకేనండి. ఫస్ట్ మన మొబైల్లో ప్లే స్టోర్ తీసుకోండి. వేరే వాళ్ళు లింక్ పంపించిన లింక్ ద్వారా చేయొచ్చు, లేదంటే మనం ప్లే స్టోర్లో డైరెక్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి కింద సెర్చ్ ఉంది, సెర్చ్లోకి వెళ్ళి జెడ్ బజార్ ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ జెడ్పే కాకుండా జెడ్ బజార్ ఇన్స్టాల్ చేయండి. జెడ్ బజార్, ఓకే. జెడ్ బజార్ షాప్ అని కొట్టండి చాలు. జెడ్ బజార్ షాప్ అని కొడితే మనకు ఓపెన్ అయిపోతుంది. సెర్చ్ కొట్టండి, ఓకే. జెడ్ బజార్ షాప్ అని కొట్టినామనే మనకు జెడ్ బజార్ యాప్ వచ్చింది, ఇన్స్టాల్ చేస్తున్నాం. జెడ్ బజార్ ఇన్స్టాల్ అయినామని మీరు జెడ్పే కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ జెడ్పే ఇన్స్టాల్ చేసి జెడ్ ఆర్ ఇన్స్టాల్ అర్థం కావాలి చాలా మందికి. నేను ఫస్ట్ జెడ్ బజార్ ఇన్స్టాల్ చేశాను, ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఈయన పాత కస్టమర్ కాబట్టి నేను డైరెక్ట్ ఆ కస్టమర్ అకౌంట్ డీటెయిల్స్ అదే మొబైల్ నెంబర్ పాస్వర్డ్ కొట్టి ఓపెన్ చేస్తున్నాను. కొత్త వాళ్ళైతే మాత్రం ఇక్కడ రిజిస్టర్ నవ్ ఉంది కదా, రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీ పేరు, మెయిల్ ఐడి డీటెయిల్స్ అన్నీ వస్తే ఇక్కడ చేయొచ్చు. ఆల్రెడీ ఈయన పాత కస్టమర్ కాబట్టి నేను ఈ వీడియో తీసేది కూడా పాత కస్టమర్స్ కోసమే కాబట్టి పాత కస్టమర్ డీటెయిల్స్ నేను ఎంటర్ చేస్తున్నా. సో నా ఫోన్ నెంబర్ నేను ఈ కస్టమర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన, ఐడి నెంబర్ నోట్ లేదు కాబట్టి పాస్వర్డ్ కూడా సేవ్ చేసిన కాబట్టి డైరెక్ట్ పేస్ట్ చేసేసాను, ఓకే. లాగిన్ కొట్టేస్తున్నాను చూడండి. శివయ్య మన మెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తే జెడ్ బజార్ యాప్ అన్నది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరైతే చూడవచ్చు, ఇప్పుడు జెడ్ బజార్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ పైన ఫండ్ వ్యాలెట్లో 3 స్టార్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మన ఫండ్ ఎంత ఉందో చూడాలంటే అక్కడ ఐ గుర్తు మీద క్లిక్ చేసినామని మన అమౌంట్ ఫండ్ వ్యాలెట్ ఎంత ఉందో కనిపిస్తుంది. చాలామంది దీని తర్వాత సార్ ఇక్కడ ఉన్న అమౌంట్ మనకు జెడ్పేలోకి వెళ్ళాలి, రీఛార్జ్ చేయాలని అనుకుంటున్నారు కదా, వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ అమౌంట్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలని చూపిస్తా. ఫస్ట్ అంతలోపల నేను ఫస్ట్ ఇంకోటి వచ్చేసి జెడ్పే యాప్ని కూడా ఇన్స్టాల్ చేస్తున్నా చూడండి. జెడ్పే యాప్ మీరు డైరెక్ట్ ప్లే స్టోర్లోకి అయినా మళ్ళీ డౌన్లోడ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మనకు అకౌంట్ అని ఉంది కదా, అకౌంట్ మీద క్లిక్ చేసినామని ఇక్కడ 4వ ఆప్షన్లో జెడ్పే అని కనిపిస్తుంది మీకు. ఈ జెడ్పే మీరు క్లిక్ చేసినామని ఆటోమేటిక్గా అదే ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ మనకు కనిపిస్తుంది, అక్కడ ఇన్స్టాల్ కొడితే జస్ట్ ఇన్స్టాల్ అవుతుంది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఇదే పని చేయండి. ఫస్ట్ జెడ్ బజార్ ఇన్స్టాల్ చేసిన తర్వాత జెడ్పే ఇన్స్టాల్ చేయండి, సింపుల్ అవుతుంది అన్నమాట ప్రాసెస్, ఓకే. జెడ్పే ఓకే. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అవుతుంది కదా, ఈయన పాత కస్టమరే కాబట్టి నేను మళ్ళీసారి అయిన ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది, కింద ఆల్రెడీ వచ్చేసింది 9010827145. దాని మీద క్లిక్ చేసిన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ కాబట్టి ఆటోమేటిక్ పాస్వర్డ్ కూడా వచ్చేసింది, లాగిన్ కొట్టేసాను చూడండి. చాలా సింపుల్ అయిపోతుంది. మెయిల్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ జెడ్పే యాప్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చాలామంది సార్ మా జెడ్ బజార్ యాప్లో మాకు అమౌంట్ కనిపిస్తుంది, మా జెడ్పే యాప్లో మాత్రం సర్వీస్ వ్యాలెట్లో 0 కనిపిస్తుంది, క్యాష్ బ్యాక్ 0 కనిపిస్తుంది అంటున్నాం కదా. ఈ జెడ్పేలో మన అమౌంట్ మొత్తం కూడా జెడ్ బజార్లో ఉంది కాబట్టి జెడ్ బజార్లో ఉన్న అమౌంట్ జెడ్పేలోకి వేసుకుంటే, ఈ సర్వీస్ వ్యాలెట్లోకి వేసుకుంటే మనం రీఛార్జ్ చేయగలుగుతాం, లేదంటే చేయలేము. కాబట్టి నేను ఇప్పుడు జెడ్ బజార్ నుంచి జెడ్పేకి అమౌంట్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో చూపిస్తాను చూడండి. కింద జెడ్ బజార్ ఉంది కదా, ఒకసారి ఇదే యాప్లో కింద హోము జెడ్ బజారు
ఇన్విటే ఇంకోటి మోర్ అని కనిపిస్తుంది ఇన్విటి పక్కన. ఓకే, జెడ్ బజార్ అని క్లిక్ చేసినాను. మళ్ళీ జెడ్ బజార్ యాప్ మనకు కనిపిస్తుంది. ఓకే, బ్యాక్ హోమ్ మీద క్లిక్ చేశాను. ఒక్కసారి మనం ఈ యాప్ని కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఈ కస్టమర్కి రోజు వచ్చిన ఇన్కమ్ కనిపిస్తుంది. టుడే ఇన్కమ్ అండ్ టోటల్ ఇన్కమ్, కమిషన్ వ్యాలెట్, ఎమర్జెన్సీ ఫండ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. దీంతోపాటు వచ్చేసి కింద బిజినెస్ అని ఉంది ఒకటి. హోమ్ పక్కనే బిజినెస్ ఉంది కదా, బిజినెస్ మీద క్లిక్ చేయండి. బిజినెస్ మీద క్లిక్ చేసినామనే కస్టమర్ మొబైల్ నెంబరు, పేరు, ఆయన ఉన్న ర్యాంకు, ఆయన జాయిన్ అయ్యే డేట్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి మీరు క్లోజింగ్ అని ఒకటి 5 days 12 hours 22 minutes అని ఇచ్చింది కదా. ట్రాన్స్ఫర్ మనీ టు జెడ్పే అని. మీరు ఎవరన్నా జెడ్పేకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ నుంచైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదంటే విత్డ్రాల్ ట్రాన్స్ఫర్ నుంచి అయినా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ ట్రాన్స్ఫర్ మనీ టు జెడ్పే నుంచి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్ట్ మన ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ ఉండాలి. ఆ ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడొచ్చు మీరు. మన ఫండ్ వ్యాలెట్లో 223 రూపాయలు ఉంది. ఈ 223 రూపాయలు కూడా మనం జెడ్పేకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదు సార్ మా కమిషన్లోకి వెళ్ళే ట్రాన్స్ఫర్ చేయాలంటే మన కమిషన్లో ఏమైనా కమిషన్ ఎంత ఉంది? 770 రూపాయలు ఉంది కదా, అది కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ నేను బిజినెస్లోకి వెళ్ళినా ఒక్కసారి పై స్క్రోల్ చేస్తే నేను ట్రాన్స్ఫర్ టు ఇక్కడ మనతో చాలామంది అన్నారు కదా, మా జెడ్పే యాప్లో అమౌంట్ ఉంది సార్, 300 ఉంది, 400 ఉంది, 1000 రూపాయలు ఉంది, మాకు అదే జెడ్ బజార్లో ఉంది కానీ జెడ్పేలో కనిపిస్తలే అన్నారు కదా. వాళ్ళందరూ అమౌంట్ కూడా ఈ జెడ్ బజార్లో ఉందంటే మీరు ఎక్కడ ఏం చేయండి, జెడ్పే ట్రాన్స్ఫర్ మనీ టు జెడ్పే ఇక్కడ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా కస్టమర్ మొబైల్ నెంబర్ మళ్ళీసారి అడుగుతాం. మొబైల్ నెంబర్ అన్నా కానీ మీ ఐడి నెంబర్ గుర్తుంటే ఐడి నెంబర్. శివన్న మళ్ళీసారి నెంబర్ రేపు 90. ఓకే ఓకే 445. ఓకే అండి, నేను ఆ కస్టమర్ మొబైల్ నెంబర్ ఆయనకి అమౌంట్ పంపడానికే ఇక్కడ లింకు ఆయన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన, ఆయన పేరు వచ్చేసి శివ అని. ఇక్కడ మీకు కింద చూసుకోవచ్చు అవైలబుల్ బ్యాలెన్స్ అంటే ఫండ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ ఎంత ఉంది? 223 రూపాయలు ఉంది కదా. ఈ 223 రూపాయలని కూడా జస్ట్ ఒక 200 నేను అవతల పంపిస్తున్నా సార్ అండి. ఈ 200 ఎక్కడ పంపిస్తున్నా? జెడ్పే పంపిస్తున్నా. ఎందుకంటే ఎన్నతో ఉన్న ఫండ్ వ్యాలెట్లోకి వెళ్ళి ఉన్న అమౌంట్ని జెడ్పేకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. పే నౌ మీరు క్లిక్ చేసినామని ఆయన పాస్వర్డ్ అడుగుతుంది. ఆయన పాస్వర్డ్ 1234 పెట్టుకున్నాడు కాబట్టి అది ఎంటర్ చేసి రైట్ గుర్తు మీద క్లిక్ చేసినామని ఇక్కడ ఉన్న అమౌంట్ మొత్తం జెడ్పేకి ట్రాన్స్ఫర్ అయితే పైన మనకు ఆల్రెడీ మెసేజ్ కూడా వస్తుంది. అవునా? ఓకే, గెట్ హోమ్, మళ్ళీ హోమ్ మీద క్లిక్ చేశాను. హోమ్ మీద క్లిక్ చేసినామని ఇక్కడ ఫండ్ వ్యాలెట్లో చూసుకోవచ్చు. ఇంతకుముందు 223 రూపాయలు ఉండే, నేను 200 అక్కడ ట్రాన్స్ఫర్ చేసినా కాబట్టి నాకు 23 రూపీస్ మిగిలింది. మీరు మళ్ళీ కావాలంటే అక్కడ అమౌంట్ వచ్చిందో చెక్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ అకౌంట్ ఉంది కదా, లాస్ట్ కింద అండర్గ్రౌండ్లో స్క్రోలింగ్లో అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ జెడ్పే యాప్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనం జెడ్పే యాప్లోకి వెళ్ళిపోతాం. ఓపెన్ చేస్తే చూడండి, ఇంతకుముందు 101 అయిన దాంట్లో ఆల్రెడీ ఉన్న అమౌంట్ మనం అక్కడ నుంచి 200 కూడా వేసాం కదా. ఆ 200 యువతలకు వచ్చిందో లేదో చూడాలంటే ఒకసారి రీఫ్రెష్ కొట్టండి మీరు. ఓకేనా? రీఫ్రెష్ కొడితే ఆయనకు అమౌంట్ 200 వచ్చింది, మీరు చూసుకోవచ్చు. అక్కడ నుంచి మన అమౌంట్ జస్ట్ జెడ్ బజార్ నుంచి జెడ్పేకి 200 ట్రాన్స్ఫర్ చేసాం. ఈ విధంగా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సార్ మా కమిషన్ వ్యాలెట్లో అమౌంట్ ఉంది, జెడ్పేలోకి వెళ్ళాలి మేము రీఛార్జ్ చేసుకోవాలంటే. యాడ్ ఫండ్ నుంచి అమౌంట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, యాడ్ ఫండ్లోకి వెళ్ళి అమౌంట్ అయినా లేదంటే మన కమిషన్ కంపెనీ నుంచి మనం జాయిన్ చేసిన మెంబర్స్ నుంచి వచ్చిన కమిషన్ ఉంటుంది కదా, ఆ కమిషన్ కూడా జెడ్పేలకు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కూడా చాలా సింపుల్ అండి. మీరు మళ్ళీసారి ఇక్కడ జెడ్ బజార్ యాప్ మీద క్లిక్ చేయండి. మనం మళ్ళీ జెడ్ బజార్ యాప్లోకి వెళ్ళిపోతాం ఓపెన్ చేస్తే. ఓకే, మళ్ళీ ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేశాను. ఇంతకుముందు ఫండ్ వ్యాలెట్ పంపించాను. ఇప్పుడు కస్టమర్ దగ్గర ఉన్న కమిషన్ వ్యాలెట్లో 770 రూపాయలు అమౌంట్ ఉంది. ఇందుట్లోకి వెళ్ళి కూడా ఒక 200 నేను మళ్ళీ జెడ్పే పంపిస్తాను. చూడండి, సింపుల్ ఇది కూడా. ఓకే, హోమ్ పక్కనే మళ్ళీ బిజినెస్ ఉంది కదా, బిజినెస్ మీద క్లిక్ చేయండి. కొద్దిగా పైకి స్క్రోల్ చేసినామనే ఇక్కడ విత్డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్ మనీ అని ఉంది కదా, దాన్ని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మన దాంట్లో ఉన్న కమిషన్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని ఫస్ట్ ఫండ్ వ్యాలెట్కి పంపించాలి, లేదంటే ఆ కమిషన్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని డైరెక్ట్ జెడ్పేకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఎంటర్ టు విత్డ్రాల్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఆయన దాంట్లో కమిషన్ వ్యాలెట్లో ఎంత ఉంది? 770 రూపాయలు ఉంది కదా, నేను 200 రూపాయలు ట్రాన్స్ఫర్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ క్లిక్ చేసినామనే సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అని అడుగుతుంది. ఇంతకుముందు 2 మెథడ్లు అడుగుతుండే, ఒకటి బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయమంటుండే, ఇంకోటి ఫండ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్తుండే. కానీ సర్వీస్ వ్యాలెట్ అని కూడా ఒకటి ఇచ్చింది కదా, సర్వీస్ వ్యాలెట్ మీద క్లిక్ చేసినామని డైరెక్ట్ మనం ఇక్కడ ఉన్న అమౌంట్ని జెడ్పేకి పంపించవచ్చు అనమాట. కమిషన్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని ప్రొసీడ్ టు పే 1 2 3 4 కన్ఫర్మ్ చేసినామనుకో
ఇక్కడ చూడొచ్చు నేను ఇప్పుడు ఈ అమౌంట్ని కూడా 200 కమిషన్ వ్యాలెట్లోకి వెళ్ళి జెట్పే పంపించేసాను. ఇది కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు బాగా గుర్తు చేసుకోవచ్చు, కమిషన్ వ్యాలెట్లోకి వెళ్ళి 200 పంపించినప్పుడు 180 పోయింది. అంటే మనకు కంపెనీ రూల్స్ ప్రకారం ఎప్పుడైతే మన కమిషన్ వ్యాలెట్లోకి వెళ్ళి ఫండ్ వ్యాలెట్కి వేసుకున్నప్పుడేమో మన సొంతంగా అదే రీఛార్జ్కి వాడుకునేటప్పుడేమో 10% కట్ అవుతుంది. మన బ్యాంకుకి విత్డ్రాల్ చేసినప్పుడు 20% కట్ అవుతుంది. కంపెనీ ఫస్ట్ నుంచి చెప్తుంది. కాబట్టి నేను డైరెక్ట్ కమిషన్ వ్యాలెట్లోకి వెళ్ళి 200 డైరెక్ట్ ఎక్కడ పంపించాను, జెట్పే యాప్కి పంపించాను. కాబట్టి 20 రూపీస్ కమిషన్ అనేది ఎమర్జెన్సీ ఫండ్కి వెళ్ళిపోయింది. అమౌంట్ మాత్రం 180 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతుంది, మన జెట్పే వ్యాలెట్కి వెళ్ళిపోయింది. మీరు చూసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వచ్చి చూస్తే ఇక్కడ చూడొచ్చు, మన ఫండ్ వ్యాలెట్లో మళ్ళీ పాత ఉన్న బ్యాలెన్స్ ఉంటుంది. ఓకేనా, 23 రూపాయలు ఉంది. ఇక్కడ కమిషన్ వ్యాలెట్లో చూడండి 770 రూపాయలు ఉంటే 200 ట్రాన్స్ఫర్ చేసాం కదా, 570 రూపాయలు ఉంది. ఈ 180 రూపాయలు కూడా మనకు అదే 200 ట్రాన్స్ఫర్ చేసి 20 రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్కి పోయింది కదా, 180 రూపాయలు కూడా మన జెట్పే వ్యాలెట్కి వచ్చిందో లేదో చూసుకోవాలంటే ఇక్కడ అకౌంట్ మీద కింద అకౌంట్ ఉంది కదా, కింద పూర్తిగా అకౌంట్ మీద క్లిక్ చేసినామని మనకు జెట్పే యాప్ మళ్ళీ కనిపిస్తుంది. జెట్పే మీద క్లిక్ చేసినామని మన జెట్పే యాప్ ప్లే స్టోర్ నుంచి ఓపెన్ కనిపిస్తే ఓపెన్ చేసినాం. ఇక్కడికి వచ్చినామనే జెట్పే యాప్ మళ్ళీ ఇక్కడ చూడండి 301 రూపాయలు ఇంతకుముందు వేసిన అమౌంట్ ఉంది. ఈ అమౌంట్ కూడా వచ్చిందో లేదంటే మళ్ళీ ఏం చేయాలి, మనం 1 టైం ఇట్లా రీఫ్రెష్ కొట్టాలి. రీఫ్రెష్ కొట్టినామని 180 రూపీస్ కూడా వచ్చింది. చూసుకోండి, ఇప్పుడు 481 రూపాయలు కస్టమర్ అకౌంట్లో. ఓకేనా, సర్వీస్ అమౌంట్లో 180 రూపాయలు క్రియేట్ అవుతుంది. ఏది ఇది డైరెక్ట్ మన కమిషన్ వ్యాలెట్ నుంచి ఇక్కడ పంపించాం. ఫస్ట్ ఏమో ఫండ్ వ్యాలెట్ నుంచి పంపించిన అదేది జెడ్ బజార్ ఉన్న ఫండ్ వ్యాలెట్ నుంచి పంపించిన అమౌంట్ 200కి 200 వచ్చింది. తర్వాత కమిషన్ వ్యాలెట్లోకి వెళ్ళి 200 పంపిస్తే 10% మన జెట్పే ఎమర్జెన్సీ ఫండ్కి వెళ్ళిపోయి మిగిలిన 180 రూపీస్ డైరెక్ట్ మన జెట్పే సర్వీస్ వ్యాలెట్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ సర్వీస్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని మీరు మొబైల్ కావాలంటే మొబైల్ రీఛార్జ్ చేసుకోండి. ఓకే, లేదంటే డిటిహెచ్ కావాలంటే డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోండి. ఈ విధంగా మన మనీని అవతల నుంచి ఇవతలకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. దీంతోపాటు ఇంకా కొంతమంది సార్ మేము యాక్టివేషన్ ఎట్లా చేయాలి, మాకు యాక్టివేషన్ చేయడం అర్థం కావడం లేదు, యాప్ చేంజ్ చేయండి, చాలా ఇబ్బంది అనిపిస్తుంది అంటుంటారు. వాళ్ళకు కూడా చూడండి చాలా సింపుల్ అండి, దాని కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ఇంతకుముందు మన యాక్టివేషన్ మొత్తం జెట్పేలో కోరుతుంటుంది, అవునా? ఇప్పుడు జెట్పేలో మన కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు, సర్వీస్లు యూజ్ చేసుకోండి సార్, మీరు రీఛార్జ్ చేయండి, ఫాస్ట్రాగ్ కానీ కరెంట్ బిల్ కానీ ఎనీథింగ్ ఏమైనా బిల్స్ ఉంటే జెట్పేలో చేయండి. యాక్టివేషన్ ప్రాసెస్ మాత్రం మన సొంత ఓన్ యాప్ ఉంది కదా జెడ్ బజార్ అని యాక్టివేషన్ కొట్టమని. కాబట్టి మీరు యాక్టివేషన్ కూడా సింపుల్గా చేయొచ్చండి. దాని కూడా చూపిస్తా చూడండి. మళ్ళీ ఒకసారి జెడ్ బజార్ యాప్లోకి వెళ్దాం. ఓకే, మళ్ళీ జెడ్ బజార్ మీద క్లిక్ చేస్తే జెడ్ బజార్ యాప్ వచ్చింది, ఓపెన్ చేసేసాను. జెడ్ బజార్ యాప్లోకి వెళ్ళామని చూడొచ్చు. ఈ విధంగా ఎవరికన్నా వచ్చిన తర్వాత ఎవరైనా కస్టమరు అమౌంట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ ఫండ్ కాడ క్లిక్ చేస్తే 1200 కావాలంటే 1200, 1000 కావాలంటే 1000, 500 కావాలంటే 500. మినిమం మనం 1200 యాక్టివేషన్ పెట్టాలంటే 1200 ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ ఎప్పటిలాగానే సేమ్ ఒక్క నిమిషం 1500 యాడ్ చేస్తున్నా. కింద పేమెంట్ ఆప్షన్ అని ఇచ్చింది కదా, పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చింది కదా, దాని మీద క్లిక్ చేస్తే హైలైట్ అయిపోతుంది. సబ్మిట్ కొట్టినామని మన గెట్ పే నుంచి ఒకటి ఉంది, పే విత్ రాజ్ పే నుంచి ఒకటి ఉంది. మనం రెగ్యులర్గా వాడేది గెట్ పే నుంచి, కాబట్టి గెట్ పే నుంచి ఓకే వేసుకొని పే కొట్టేసిన. డైరెక్ట్ మన ఈ విధంగా వస్తుంది, పే యూజింగ్ యూపీఐ యాప్స్ అని వస్తుంది. యాప్ మీద క్లిక్ చేయదండి, 2 ఆప్షన్ ఎంచుకోండి. 2 ఆప్షన్ వచ్చేసి ఏముంది, పే యూజింగ్ పేమెంట్ మెథడ్ గెట్ పే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్ మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి ఆటోమేటిక్ మనకి ఇంతకుముందు వచ్చిన స్కానర్లు అన్నీ అక్కడ కనిపిస్తాయి. స్కానర్లు కానీ, యూపీఐ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ ఆల్మోస్ట్ అన్నీ కనిపిస్తుంటాయి. అందులో ఏది ఆప్షన్ ఓకే చేయకుండా స్కాన్ క్యూఆర్ అని ఉంది కదా లాస్ట్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. ఇంతకుముందు క్యూఆర్ కోడ్ డైరెక్ట్ ఓపెన్ అవుతుండే, ఇప్పుడు షో క్యూఆర్ అని ఇస్తుంది. కాబట్టి మధ్యలో ఉన్న ఎల్లో కలర్ బటన్ క్యూఆర్ మీద షో క్యూఆర్ మీద క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ వచ్చింది. దీని స్క్రీన్ షాట్ తీసుకోవడం డైరెక్ట్ ఇంతకుముందు మనం ఫోన్పేలో పోయి అమౌంట్ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా అమౌంట్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ దీంట్లో ఆల్రెడీ యాక్టివేట్ అయిన కస్టమర్ కాబట్టి నేను అది చూపిస్తలేను, కానీ యాక్టివేషన్ ఎట్లా చేయాలని కూడా చూపిస్తాను. మీరు ఆ విధంగా అమౌంట్ పే చేసినామని మనకు ఆటోమేటిక్గా మన ఫండ్ వ్యాలెట్లో ఇక్కడ కనిపిస్తాయండి. ఈ ఫండ్ వ్యాలెట్లో కనిపిస్తుంది అమౌంట్ యాడ్ అయింది. మీకు అమౌంట్ ఎట్లా యాడ్ చేసుకోవాలి ఇంత మీరు చూసింది కాబట్టి మళ్ళీ సార్ చూపించాను. ఇప్పుడు యాక్టివేషన్ ప్రాసెస్ చూద్దాం. సార్ మేము 599 ప్యాకేజ్ తీసుకోవాలి, 1199 ప్యాకేజ్ తీసుకోవాలంటే ఇంతకుముందు ప్రైమ్ సూపర్ సైన్ కనిపిస్తుందని చెప్తున్నారు, అవునా? ఇక్కడ మీరు బాగా చూడొచ్చు, కింద ఫండ్ వ్యాలెట్ హిస్టరీ, ఈ బుక్ ప్రైమ్ ఒకటి ఉంది, ఈ బుక్ బెండల్ సూపర్ ప్రైమ్ అని ఉంది, మోర్ ప్రొడక్ట్స్ అని ఒకటి ఉంది. మీరు 599 ప్యాకేజ్ అనుకుంటే మాత్రం ఈ బుక్ ప్రైమ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఈ బుక్ ప్రైమ్ మీద క్లిక్ చేస్తేనే ప్రైమ్ ప్యాకేజ్ 599. ఈ బుక్ బెండల్ సూపర్ ప్రైమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామనే ఇది 1199 ప్యాకేజ్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బుక్ బజార్ బెండల్ 1199.
ఈ విధంగా రెండిట్లో ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ ప్యాకేజ్ మీరు తీసుకోవచ్చు కస్టమర్లకు. ఓకేనా. నేను సింపుల్గా 1199 ప్యాకేజ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 1199 ప్యాకేజ్ మీద క్లిక్ చేసి ఈ బుక్ బండల్ మీద క్లిక్ చేస్తే ఇట్లా యాడ్ టు కార్ట్ ఒకటి వచ్చింది, గిఫ్ట్ ఒకటి వచ్చింది. ఈ రెండిట్లో కస్టమర్ మొబైల్లోనే యాక్టివేట్ చేయాలనుకుంటేనే యాడ్ టు కార్ట్ కొట్టండి. డైరెక్ట్ ఆయన యాక్టివేట్ కాకుంటే యాక్టివేట్ అయ్యేటట్టు చూపిస్తుంది. ఏమైనా ఆల్రెడీ యాక్టివేటెడ్ అని చూపిస్తుంది. ఆల్రెడీ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్లో ఉన్నాడు అన్న. అవునా. ఈ విధంగా లేదు సార్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళకి యాప్ ఇన్స్టాల్ చేసినాం, వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి యాప్ ఇన్స్టాల్ చేసినాం, వాళ్ళకు మనమే ఇక్కడ నుంచి యాక్టివేషన్ చేయాలనుకుంటే మాత్రం గిఫ్ట్ అన్నది కదా, ఆ గిఫ్ట్ మీద క్లిక్ చేయండి. గిఫ్ట్ మీద క్లిక్ చేసి ఎవరినైతే యాక్టివేట్ చేయాలనుకున్నామో వాళ్ళ ఐడి నెంబర్ ఐడి నెంబర్లు లేదంటే మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ క్లిక్ చేయండి. సింపుల్గా నేను ఒక మొబైల్ నెంబర్ని క్లిక్ చేస్తున్నా చూడండి. ఏది క్లిక్ చేస్తే వాళ్ళతో యాప్కు ఏ యాప్ ఏదైతే ఉంటుందో ఏ మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ బట్టి ఇక్కడ వాళ్ళ పేరు డీటెయిల్స్ వస్తాయి. ఓకే, అక్కడ నా నెంబర్ ఎంటర్ చేశాను. ఆల్రెడీ అక్కడ చూడండి టోకెల్ భీమ్సేన్ కుమార్ అని వచ్చేసింది. ఓకేనా. కింద గిఫ్ట్ టోకెల్ భీమ్సేన్ కుమార్ మీద క్లిక్ చేసినామని కస్టమర్లో కొంతమంది కొత్త వాళ్ళకైతే మాత్రం వాళ్ళ అడ్రస్ అడుగుతుందండి. ఇక్కడ ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయింది కదా కనిపిస్తలేదు, అడ్రస్ అడుగుతుంది. పైన మీ పేరు, మీరున్న చిరునామా, మీరున్న పిన్ కోడ్, ఆ ఏరియా పిన్ కోడ్ క్లిక్ చేయడం వల్ల మీ అడ్రస్ మొత్తం సేవ్ అయిపోతుంది. ఎందుకంటే రేపు పొద్దున్న జెడ్పేలో మీరు ఏది బుక్ చేసినా కూడా అదే అడ్రస్కి డైరెక్ట్ మనకు ఐటమ్ వస్తుంది. దాని తర్వాత వెంటనే మనకి ఏమొస్తుందంటే మన ఫోన్ నెంబర్ కొట్టినాక ఇంతకుముందు వెంటనే డైరెక్ట్ మీ కింద మన పేరుతో సహా వచ్చిన గిఫ్ట్ టోకెల్ భీమ్సేన్ కుమార్ అని దాన్ని క్లిక్ చేసినామనే ఆటోమేటిక్గా మీ పాస్వర్డ్ అడుగుతుంది. 4 డిజిట్స్ పాస్వర్డ్ ఇంతకుముందు అయితే సేవ్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినామని అక్కడ దూరం ఉన్న వాళ్ళని కూడా మనం ఇక్కడ నుంచే యాక్టివేషన్ చేయొచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం సింపుల్ ప్రాసెస్తోన ఈ విధంగా మనము యాప్ ఇన్స్టాల్ చేయొచ్చు, యాక్టివేషన్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న మనీని మనకు సర్వీస్ వ్యాలెట్లో పంపించుకోవచ్చు. ఓకేనా. జెడ్పే యాప్ను కూడా మనము సింపుల్గా ఇన్స్టాల్ చేయొచ్చు. చాలామంది సార్ మేము జెడ్పే అని గురించి జెడ్పే మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది, జెడ్ బజార్ ఇన్స్టాల్ కావడం లేదు, మళ్ళీ దానికి ఏమైనా లింకులు ఉన్నవా, ఏమైనా షేర్ చేయాలని అంటుంది, అవన్నీ అవసరం లేదు సార్. సింపుల్గా అండి మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి సింపుల్గా జెడ్ బజార్ పక్కల స్పేస్ ఇచ్చి షాప్ అని కొట్టండి, ఆటోమేటిక్గా జెడ్ బజార్ మనకు ఓపెన్ అవుతుంది. దీని నుంచి మనం జెడ్ పే అని కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. నేను పూర్తి సమాచారం ఇచ్చానని అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా పేరు భీమ్సేన్ కుమార్ ఆత్మకూరు. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.